హనుమ విహారీ భారతదేశానికి 16 టెస్ట్ మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించిన ఒక టెస్ట్ క్రికెటర్. ముఖ్యంగా మన ఆంధ్రవాడు. తను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ రాశాడు, పోస్ట్ పెట్టాడు. నేను ఇకపై ఆంధ్ర జట్టుకు ఆడను అని. ఎందుకో తెలుసా? తన మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఎందుకంటారా? మన ఆంధ్ర జట్టులో 17 మంది క్రికెట్ ప్లేయర్లు ఉంటారు. అందులో ఈ 17వ నెంబర్ ప్లేయరు మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చాడంట. బాబు, ఇలా డ్రెస్సింగ్ రూమ్లోకి రావడం తప్పమ్మా అని ఏదో మందలించాడంట. అలా మందలిస్తే ఆ 17వ నెంబర్ క్రికెట్ ప్లేయర్ యొక్క మనోభావాలు ఉంటాయి కదా, అవి దెబ్బతిన్నాయంట. దెబ్బతిని వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న వైసీపీ కార్పొరేటర్. ఆ కార్పొరేటరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడి హనుమ విహారీని, బాబు నువ్వు కెప్టెన్సీ నుంచి తప్పుకోమ్మా అని చెప్పించారంట. సో ఈ మధ్య జరిగిన రంజీ మ్యాచ్లలో ఫస్ట్ రంజీ మ్యాచ్ తర్వాత మన విహారీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం జరిగింది. ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఎందుకు అంటే మధ్యలో ఇలాంటి విషయాలు బయటికి చెప్తే బాగోదు అనేసి చెప్పకుండా మొత్తం సీజన్ అయిపోయిన తర్వాత తను వ్యక్తిగతంగా తన మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇకపై నేను ఆంధ్ర జట్టుకు క్రికెట్ మ్యాచ్లు ఆడలేను అనేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడనమాట. దీనిపైన సదరు క్రికెట్ సంఘం, ఆంధ్ర క్రికెట్ సంఘం స్పందించి, లేదు మేము అలా చెయ్యలేదు, మన విహారీనే దుర్భాషలాడాడు అని చెప్తోంది. అంటే దీనికి ఇంకోటి యాడింగ్ ఏంటి అంటే, మాకు విహారీయే కెప్టెన్గా ఉండాలి, ఆటగాడిగా మాతో ఆడాలి అనేసి మిగతా 15 మెంబర్స్ కలిపి ఒక లెటర్ రాశారంట ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. లెటర్ రాసి అందులో సంతకాలు చేసి అసోసియేషన్కి ఇచ్చారు. ఈ సంతకాలు పెట్టిన వాళ్ళల్లో ఆ 17వ నెంబర్ ప్లేయర్ లేడు. సో ఇప్పుడు మళ్ళీ మన క్రికెట్ అసోసియేషన్ ఏమంటుందో తెలుసా? లేదు అవన్నీ విహారీ వాళ్ళతో బలవంతంగా రాయించి సైన్ చేయించాడని చెప్తుంది. ఆటగాళ్ళ మీద రాజకీయం ప్రయోగించడం ఎంతవరకు సబబు? ఇది అసలు మనం ఆటగాళ్ళని ఎలా అభివృద్ధి చేసుకోగలుగుతాం? బేసిక్గా మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరే తక్కువ. ఆంధ్రాలో ఉన్న కొద్దిమంది మంచి ఆటగాళ్ళు ఇలా ఆంధ్ర జట్టును వీడి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అసలు ఇలా రాజకీయ జోక్యాలు క్రికెట్లోనే కాదు, ఏదైనా క్రీడలో సరైనవేనా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.